పేజ్లో అమ్మ ఛానల్స్కి స్వాగతం అండి. నేను ఇవాళ బూందీ చూశానండి. 1/2 కేజీ శనగపిండికి 2 గంటలు వరిపిండి వేసి ఇలా బూందీ చూశానండి. దీంట్లోకి నేను మసాలా ఎలా కలుపుతున్నానో మీకు చూపించుతున్నాను. కరివేపాకు చక్కగా కడిగి ఆరబెట్టుకొని వేయించుకొని దీంట్లో వేసుకున్నానండి. అలాగే వేరుశనగపప్పు కూడా ఇలా చక్కగా నూనెలో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పెట్టుకొని వేయించుకుంటే మనం తీసుకోవటానికి కూడా బాగుంటుందండి. ఆ వజం దాంట్లో వేస్తే మనం తీసేతలకి అడిగి మాడిపోతూ ఉంటాయి. ఇలా చక్కగా గిన్నెలో పెట్టుకొని నూనెలో పెట్టుకుంటే ఇట్లా బాగా చక్కగా వేగుతాయండి. వేరుశనగపప్పు కూడా చూడండి ఎంత బాగా వేగినాయో. వీటిని కూడా తీసి నేను దీంట్లో వేస్తున్నాను. కరివేపాకు, వేరుశనగపప్పు, నేను వేయించిన శనగపప్పు కూడా వేస్తున్నానండి. బూందీలోకి బాగుంటాయి. ఇట్లా గిన్నె పెట్టుకొని వేయించుకోండి. మీకు చక్కగా మాడకుండా మనం తీసేతలకి అడిగి మాడిపోకుండా చాలా బాగుంటుందండి. ఇట్లా కరివేపాకు, వేరుశనగపప్పు, వేయించిన శనగపప్పు ఇలా అన్నీ చక్కగా వేయించుకొని బూందీలోకి వేసుకోవాలండి. మేము ఈ బూందీ కూడా శనగ నూనె అలా కాకుండా మేము సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తామండి. పామ్ ఆయిల్ అలా నేను వాడనండి. నాకు సన్ఫ్లవర్ అలవాటు. సన్ఫ్లవర్తోనే నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. శనగపిండి కూడా మేము కొట్టుల్లో అలా కొనుక్కురామండి. మేము పప్పు కొనుక్కొచ్చుకొని మరబట్టించుకొచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి. కొట్టుల్లో వాటికన్నా కూడా మనం ఇలా కొనుక్కొచ్చుకొని వేయించుకున్న శనగపిండి బాగుంటుంది. బూందీలోకి అన్నీ వేరుశనగపప్పు, వేపించిన శనగపప్పు అన్నీ వేయించుకున్నాకండి నేను చేసే బూందీ విధానం ఏంటంటే లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇట్లా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మేము ఏ పిండి వంటకాలు వండినా కూడా మేము సన్ఫ్లవర్లోనే వండుకుంటాం. మాకు అట్లా అలవాటండి. పామాయిల్ కానీ అలాంటివి నేనేమి వాడను. ఇలా కొద్దిగా హీట్ ఎక్కినాక నెయ్యి, నేను 4 చిన్నులపాయ గర్భాలు, కొద్దిగా కొరివి కారం అంటే గొడ్డు కారం అంటారండి, దాన్ని కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని నేను దీంట్లో వేసి కొద్దిగా వేయించుకుంటున్నానండి. కమ్మని వాసన వచ్చింది. మీరు కూడా ఒకసారి బూందీ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నూనెలో ఇలా నేతిలో మనం ఇట్లా మిక్సీ పట్టించుకున్న దాన్ని కొద్దిగా వేయించుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోయి చిన్నులపాయ కానీ కారం కానీ కమ్మని వాసన వస్తుందండి. అసలు వేసి వేయగతలకి చిన్నులపాయ కారమే కమ్మని వాసన వస్తుంది. ఇలా బాగా వేయించుకొని నేను ఈ మిశ్రమాన్ని బూందీలో వేసి కలుపుకుంటానండి. అసలు తింటుంటే ఆ టేస్టే అలాగా ఉంటుందండి. కట్టేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. మళ్ళీ ఇలా వేయించుకున్న తర్వాత మనం దీనిని బూందీలో వేసుకోవాలండి. చూడండి, దీంట్లోకి వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, పిల్లలు విడిగా ఇటు కరివేపాకు తినరండి. ఇలా దీంట్లో వేస్తే ఇది బాగా వేగింది కాబట్టి మనం కలిపేతలకి కొద్దిగా క్రష్ అయిపోతుంది. దీంట్లో అందరు ఫస్ట్లో బూందీలో పిండి వేసుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటారండి. నేనైతే అలా వేయను, లాస్ట్లో వేసుకుంటాను. మనం చూసి వేసుకోవాలండి ఉప్పు. మళ్ళీ ఎక్కువైతే అస్సలు తినలేము, తక్కువైతే తినొచ్చు. కానీ దీనిలోనే
కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటాను. ధనియాల పౌడర్ అండి. ఇవన్నీ పిల్లలు తిన్నా కూడా చాలా మంచిదేనండి. ధనియా పౌడర్ అయినా జీరా పౌడర్ అయినా పిల్లలకు విడిగా ఎటు మనం పెట్టం కాబట్టి ఇట్లాంటి వాటిల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కమ్మన వాసన వస్తున్నాయి. జీలకర్ర కూడా చాలా మంచిదండి మనకి. ఇది జీరా పౌడర్ అండి. దీన్ని కూడా వేసుకుంటున్నాను. కొంతమంది అయితే చాట్ మసాలా కూడా వేసుకుంటారండి. నేనైతే వేయనండి, అది నాకైతే ఇష్టం ఉండదు. ఇలా నేతిలో వేయించుకున్నటువంటి చిన్నుల్లిపాయ కారాన్ని దీంట్లో వేసి కలుపుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా బూందీకి పట్టేటట్టు మనం వేసుకోవాలండి. కమ్మని వాసన వస్తుందండి. చిన్నుల్లిపాయ కారమే కమ్మగా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. నాకైతే నోట్లో నీళ్ళే వస్తున్నాయండి ఈ వాసనకి. చూడండి, ఇలా అన్నీ వేసుకున్నాక చక్కగా చిన్నగా కలుపుకోవాలి బూందీని. కొట్టుల్లో శనగపిండితో మట్టి మీరు చేసుకుంటే బాగా రాదండి. పప్పు కొనుక్కొచ్చుకొని మనం మరబట్టించుకొని చేసుకున్న శనగపిండి అయితేనే మనకి చేసుకున్న శనగపిండి అయితేనే మనకి హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కలర్ఫుల్ బూందీ రెడీ అండి.